నేను నా ఇంటి వారే రక్షణ పొందడం కాదు, నా బంధువులు నా స్నేహితులు కూడా రక్షణ పొందాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడవ మాట, కొర్నేలి జీవితంలో మూడవ ఆత్మీయ కోణాన్ని, మూడవ ఆత్మీయ లక్షణాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఏంటంటే ఇతరులను రక్షణలోకి తీసుకొని వచ్చేవాడు, ఇతరులను రక్షించడానికి ప్రయాసపడేవాడు, ఇతరులను రక్షించేవాడు. కొర్నేలి తాను ఒక్కడే కాదు కానీ, తన ఇంటి వారు మాత్రమే కాదు కానీ, తన బంధువులు తన స్నేహితులు కూడా రక్షణ పొందాలి. దైవజనుడు వస్తున్నాడు, నా పనివారు వెళ్ళారు తీసుకొని వస్తున్నారు. ఆ దైవజనుడు వచ్చి నా ఇంటికి వచ్చి నా ఇంటి వారికి నాకు దేవుని మాట చెప్తూ ఉండగా, నేను నా ఇంటి వారే రక్షించబడ్డం కాదు కానీ నా బంధువులు నా స్నేహితులు కూడా రక్షించబడాలి. అయితే వారిని కూడా పిలిపించుకొని వారికి కూడా దేవుని మాటలు వినిపింపజేస్తాను. ఎంత ఆత్మల భారం కలిగిన వాడుగా ఉన్నాడో చూడండి. ఇతరుల రక్షణ కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడో, ఎంత ఆశ కలిగి ఉన్నాడో చూడండి కొర్నేలి. ఈరోజు దేవుని మాటలు వింటుండగా నీవు కూడా ఈ భారం కలిగి బ్రతకాలి. ఏంటంటే నేను మాత్రమే కాదు, నా ఇంటి వారు మాత్రమే కాదు, నా ఇరుగు పొరుగు వారు, నా బంధువులు, నా స్నేహితులు, నా గ్రామ ప్రజలు, నా ప్రాంత ప్రజలు, నా దేశ ప్రజలు రక్షణలోనికి రావాలి. అందుకొరకు వారికి దేవుని మాటలు నేను వినిపింపజేస్తాను.